సార్ టైం 9 అయింది. ఒక బోట్ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అంతర్వేది. అయ్యో, లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందే. మళ్ళీ పొద్దునే. ప్రైవేట్ బోట్ ఏమైనా ఉంటుందా? అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటి లాస్ట్ బోట్ దొరకలేదు? లేదు, సినిమాకు వెళ్ళాను, నిద్ర పట్టేసింది. లాస్ట్ బోట్ మిస్ అయితే ఎప్పుడూ ఇలాంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. వద్దు వద్దు, పక్కకు వెళ్ళదు. అందరూ మందు కొట్టేసుంటారు. అదొక బార్ సార్, అందరూ మందు కొడుతూ ఉంటారు. పర్వాలేదు, దగ్గరకు వెళ్ళండి. నాకు తెలిసిన వాడు ఒకడు ఉండే అవకాశం ఉంది. సరే సార్. నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. బాబు, మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి 20 కిలోమీటర్లు. ఇంకే ప్రాబ్లం అని చెప్పాను కదా సార్. లేదు, ఈయన నాకు బాగా కావలసిన వారే. నేను ఇతని కోసమే ఈ ఊరు వరకు వచ్చాను. కేవలం ఇతని కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఏంట్రా? స్వప్నం చెప్పింది వాళ్ళ నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడంట. రాత్రే వచ్చాడంట. అయితే ఏంటి? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదంట. ఆయన అంత పెద్ద మొనగాడా? అవును, ఆయనతో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసర్ని చంపినందుకే జైల్లో ఉన్నాడు. అది 6 ఏళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, ఏమిటి నాన్న, ఏమైందో చెప్పండి. నువ్వు మీ ఆయన్ని తీసుకుని రాజమండ్రి వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు. ఏమిటి నాన్న, ఏదైనా సమస్య వచ్చిందా? ఆయన ఊళ్ళో చెల్లెళ్లతో గొడవ పడి ఇక్కడికి వచ్చారు. ఎప్పుడూ అక్కడికి రానని చెప్పారు. కేశవ్ జైలు నుంచి వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. అయ్యయ్యో, హలో. ఏంటి లేచాడా? లేదు. ఈరోజు నీకు స్కూల్ లేదా? లేదక్కా. నువ్వు వెళ్ళి ఆయన లేపాలని చూడకు. అలాగే అక్క. నువ్వు వచ్చేటప్పుడు హలో హలో నువ్వెవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నేను దీంతో మాట్లాడుతున్నావా? నువ్వు నా గారాలు పట్టివి కదా.
రా, 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 రా. ఆ! ఎలా ఉన్నావురా బంగారు తల్లి ఆ? నువ్వు వచ్చావని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను. నీకెంతమంది పిల్లలు? అడుగుతుంటే సమాధానం చెప్పవే. మాట్లాడితే అరిగిపోయేంతగా నీ ఒంట్లో నాకు తెలియనివేమీ లేవు కదా. ఆ? పెళ్ళైన తర్వాత నువ్వు ఇంకా అందంగా తయారయ్యావు. ఇలా చూడు కేశవ్, దయచేసి నా జీవితం పాడు చేయకు. నీ జీవితం నాశనం చేస్తే నేనేం కావాలి? ఊళ్ళో వాళ్ళు అన్నారు నువ్వు వచ్చావని, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేను. వెళ్ళొస్తాను. ఎవడు బాబు నువ్వు? ఈ ఊరు కొత్తలో ఉన్నావే, తన మొగుడివా? మీరెవరు? మాది ఈ ఊరే, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఆయన ఎవరు? ఆయన స్వప్న వాళ్ళ నాన్న కోసం వచ్చారు. ఏ ఊర్రా? దుబాయ్ వాడిది? రాజమండ్రి. వాళ్ళిద్దరూ దుబాయ్లో కలిశారట. ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులు అక్కడే పనిచేసింది కదా. అలాగా. ఏం కావాలి సార్? 2 బాటిల్ తీసుకురా. నీ పేరేంటి? ప్రసాద్ అండి. ప్రసాద్, తాగటానికి సైడ్ డిష్ నీకేమేమి ఇష్టమో అవన్నీ తీసుకురా. ముందు సరుకు, తర్వాత సైడ్ డిష్. అది అదే ఎటెళ్ళిందో నాకు ఎక్కడికే తెలుసు. ఎటు ముందులా లేదురా. అది కోలుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పు. పోయినసారి మనం జైలు నుంచి వచ్చినప్పుడు ఒక నల్ల గొర్రె కషాయం తాగాం, నీకు గుర్తుందా? ఏంటిది? ఈసారి కూడా అలాగే ఒక నల్ల గొర్రెని చూసి దాని కషాయం తాగితే బాగుంటుంది. నాటు మందులు ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో ఖర్చు అవుతుంది. ఏం సమస్య కాదు, రేపేవాడికి ఏర్పాటు. ఎవర్రా ఈ పోరంబోకులు? మెల్లగా పాడరా. నీ అబ్బరా? రేయ్, రేయ్, ఏం కూసావరా? నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. నిన్న బోట్లో కలిశాం కదా. అవునవునవును, చూసిన వెంటనే గుర్తుకు రాలేదు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదే నిన్న కలిసినప్పుడు ఇదే మీ ఊరని చెప్పారు. అందుకే ఇవాళ ఉదయం ఎక్కడైనా కలుద్దాం అనుకున్నాను. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? ఓ 2000 ఇవ్వు. వచ్చేవారు ఇచ్చేస్తానులే. వర్షాలు మొదలయ్యేలోగా ఓ లేఖ్యం తయారు చేయించాలి. జైల్లో గచ్చు మీద పడుకుని ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. డబ్బు ఉందా లేదా? నోరు తెరిచి చెప్పు. లేవు. ఆ టీ కొట్టు మీద వచ్చే రాబడితో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, నీకు లేహ్యం ఒకటా? సరే, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా, ఎందుకు ఊరికే నచ్చ పెడతావు? రే బంగారం, చేపల పులుసు ఉంటే బెటరా.
అది తీసుకో ఏయ్, ఉమ్. మన హ్యాండ్ ఎప్పుడు పైనే ఉంటుంది. అదిగో ఈయనే దుబాయ్ వాడు గెలుస్తూ వెళ్తున్నాడు చూడు. ఆ, నేను ఇక వెళ్తాను. అలాగేనండి. రావుడు, ఇదేమైనా నాకు మొదటిసారి. వద్దండి వదిలేయండి. నేను ఇక మళ్ళీ ఎప్పుడూ రాను. ఏంటి, ఇదే ఆఖరి సార్ అనుకో. డబ్బు ఎంత కావాలో చెప్పు. తిన్నగా ప్రసాద్ కొట్టుకెళ్ళు. ఒక ఫుల్ బాటిల్ పెట్టరా, ఇద్దరం కలిసి దయచేసి నా మాట వినండి. ఇప్పుడే నా కూతురు జీవితంలో సెటిల్ అయింది. నేను మీకు ఎన్నో విషయాల్లో సహాయం చేశాను కదా. ఆ, మీ మామగారు నేను పాత స్నేహితులం. ఇటువైపు వెళ్తున్నాను. ఓసారి మీ మామగారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. వస్తాను. నీ డ్రామాలు ఆపుతావా? విషయం ఏమిటో నాకు తెలియాలి. నిన్ను అప్పుడప్పుడు ఇక్కడ చూస్తూనే ఉన్నాను. ముందు చేతి అదే చెప్తున్నాను కదా, మీ మామగారు నేను పాత స్నేహితులు అన్నానుగా. మాట్లాడడానికైతే ఇంటి ముందు నుంచి రావచ్చు కదా, వెనక నుంచి ఎందుకు వచ్చావు? ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? బాబు లేవండి. ఏయ్, నీ పెళ్ళం ఉందే, దానికి మాజీ మొగుండి నేను. అది 8వ తరగతి చదువుతున్నప్పుడే దాన్ని నేను సొంతం చేసుకున్నాను. దానికి తండ్రి కూతుళ్ళు కలిసి నా దగ్గర ఎంతో డబ్బు గుంజారు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు అనుమానం ఉంటే నీ పెళ్ళాన్ని అడుగు. నీకంటే ముందే నేను సినిమా చూశాను రా.